पुण्याहकालावाच्यन्दाशकुले सामगायसि ब्रह्मपुत्रैव सवनेषु शंससि एव वाचे जन्मते रमेच्चा सर्वतो नश्यकुले भद्रमावदा विश्वतो नश्यकुले पुण्यमावदा प्रत्यर्वै याज्यां पुण्येव लक्ष्मीं पुण्यामेव तल्लक्ष्मीं सम्भावयते पुण्यां लक्ष्मीं संस्कुरुते पुण्यनक्षत्रं तत्कर्वेदोपव्यशं यदा वैशोर्य उदयते नक्षत्रं नैति यावत् तत्सौर्यो गच्छेत् खण्यं पश्येत् तावत् दुर्वेदस्कारे स्यात् एव गुरुते ॐ तानि वा एतानि यमनक्षत्राणि यान्येव देवनक्षत्राणि एतु गुरुवेदस्कारे स्यात् एव गुरुते ॐ पुण्याहं भवन्तो प्रवन्तो ॐ पुण्याहं एवादिमप्रभामेतो तस्ते भवनस्पतिं सर्वगणं स्वस्तये स्वस्तयादित्यासो भवन्तु आदित्य उदयनेन पथ्ये वेद प्रयत्या प्रयत्य पथ्यां स्वस्ति मध्युज्यन्ति स्वस्ति वेद प्रयन्ति स्वस्त्युज्यन्ति स्वस्त्युज्यन्ति इन्द्रो वृद्धश्रवाः स्वस्तिनं पूषा विश्ववेदाः हस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्तिनो बृहस्पतिर्दधातो देवावसवः सोम्यासः दृष्टो देवैरतिरात्रविष्ठा यज्ञं पान्तुरजः परस्तात् संवत्सरेण बभृतक् स्वस्ति गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु गंगा यमुना सरस्वती कृष्णवेणी గోదావరి ఇత్యాది అనేక నదుల్ని ఆ కలశముల యందు ఆవాహన చేశారు. ఒక విచిత్రం చూడండి, మీరు గంగా అనండి స్త్రీవాచకం, కృష్ణ అనండి స్త్రీవాచకం, గోదావరి స్త్రీవాచకం. ఏ నదిని మనం భావించినా పూజించినా మన నోటితో ఉచ్చరించినా అన్ని స్త్రీ రూపకమైనటువంటి వాచకములే. ఒకే ఒక నది బ్రహ్మపుత్ర పురుషవాచకం. అంటే భారత సనాతనమైనటువంటి మన సంప్రదాయంలో స్త్రీకి ఎంత ప్రాముఖ్యం ఇచ్చారో మన మహర్షులు, మన వేదములు, మన శాస్త్రములు, మన ఇతిహాసములు ఈ ఒక్క శ్లోకం చాలు. ఇవాళ ఏదో మనం వచ్చి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలంటాం కాదు. ఏనాడో వాళ్ళ రిజర్వేషను శాశ్వతంగా మంచి బ్రహ్మాండంగా ఏనాడో రిజర్వేషన్ గట్టిగా చేసి పెట్టారు. కాబట్టి ఆ నదుల్ని ఇక్కడ ఆవాహన చేసి మనం ఎంత యజ్ఞం చేయనియండి, ఆ స్త్రీవాచకమైన నదులని ఆవాహన చేసి పూజించి అర్చించి భావించి ఆ నీరు చల్లనిదే, ఇవి ఏవి పవిత్రం కాదు. కాబట్టి ఆ సమస్త తీర్థముల్ని కూడా ఇక్కడ ఆవాహన చేశారు. ఆ నీళ్లతో ఈ మనం తెచ్చినటువంటి ఈ ద్రవ్యములన్నిటినీ కూడాను ప్రోక్షించారు. ఏమిటయ్యా దీంట్లో విశేషం? మా అమ్మవారు నిత్యము ఇక్కడ గంగాది సర్వతీర్థ రూపిణిగా కూపంలో బావిలో ఉన్నది. ఆ అమ్మ దగ్గరికి ఎంతో మంది వచ్చి ఆ బావిలో నీళ్లు తీసుకుపోతారు, మంచిగా చల్లుకుంటారు. మాకు ఇదే పెద్ద పుష్కర స్నానంతో సమానం. భక్తులు ఆ విధమైన భక్తితో ఉంటారు. ఏమిటయ్యా ఇక్కడ విశేషం? దివ్య భగవతి భగభారతి ఈశ్వరి పల్లవి రాధా సుధామణి రేణుకే రాగిణి రాధికే భోగిని భాగేశ్వరి శీల సీతేశ్వరి. అమ్మవారు ఆ శీతలా రూపంలో ఉంది. అటువంటి గంగా జలాలతో ఇప్పుడు ప్రోక్షణ చేశారు. ఇప్పటిదాకా కళ్యాణానికి సంబంధించిన పూర్వాంగం ఏర్పాట్లు మంత్రపూర్వకంగా జరిగినాయి. ప్రభుత్వం వారు వ్యావహారికంగా ఏర్పాటు చేశారు. అర్చక స్వాములు మంత్రపూర్వకంగా ఏర్పాటు చేశారు. ఇక మహావిష్ణు స్వరూపంగా కైలాసం నుంచి ఆ మహానుభావుడు ఈశ్వరుడు జమదగ్ని రూపంలో వచ్చారు. ఆయనకి ఇక పెళ్లి తంతున అయ్యగారులు ప్రారంభం చేస్తున్నారు. సుజీవో హవ్యామరుదశ్రుజేనాగం సుజగుంహినోమ్యధ్వరగం సుజభ్యః సత్యమృతదాపాజంచుజన్మానశ్రుజయః పావకాః సుజవ్రతమశ్రుజర్విప్రశ్రుజ కవిః సుధేరోదదాహుదః సుజయస్తవ శుక్రాభ్రాజంతైరదేగుష్యర్చయః ఓన్వింద్రం స్తవామశుద్ధో శుద్ధేన సామ్నా శుద్ధైర్ముఖైర్వా
వృద్ధాంసో శుద్ధ ఆజీర్వా వృణక్తో శుద్ధాభిరోధిభిః శుద్ధో మమగ్ధోమ్యః శుద్ధోహినోరయం శుద్ధో రత్నాని దాశిషే శుద్ధో వాదం దదానతే బ్రాహ్మణే సమృతగోహితో తేన దేవా పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పావమాన్యపునంతమా రాజాపత్యం పవిత్రం సుదాద్యామగోహరన్మజో తేన బ్రహ్మవిదో వయం సోదం బ్రహ్మపుణేమః నేతే సహమాపునాదు సోమస్వస్యావరుణస్తమేచ్యా రాజా ప్రవృణః పునాదు మానవదామోర్జయంత్యాపునాదో దిశ దేవారత్విలో మార్జయంత దక్షిణాయాం దిశమాదా పితరో మార్జయంత దిశ గృహ పశవో మార్జయంత ఏచ్యాం దిశ్యామ ఓషధజో వనస్పతజో మార్జయంత దిశ యజ్ఞ సంవత్సరో యజ్ఞపధర్మార్జయంత ఏతేభ్యో బ్రాహ్మణేభ్యో నానాగోత్రేభ్యో నానానామభ్యః శ్రీనారాయణ ఉమామహేశ్వరాదిత్యాది నవగ్రహస్వరూపేభ్యः పుణ్యాహ వాదన మంత్ర జప మనసోత్సాహ పరిమిధరంజంతుభ్యమహోతం ప్రదదే నమమా స్మృతే ప్రతియానేష్యస్మాన్ స్వావేశోహనమేవో భవానా యందేమహే ప్రజదన్నో దుష్పదన్న ఏషద్దపదేషంజదుష్పదే స్మృతే శక్మయా సగోసదాదే సక్షేమిహిరణ్మయా గాధమత్యా క్షేమ ఉదయోగే వరన్నో జోజం పాత స్వస్తిభిస్తదానః స్మృతే విశ్వరూపాణ్యా విశన్నా దేవ ఏధనః శుభం సత్యయనంతార్క్ష్యమరిష్టనే భూతం బాహి సందేవతామింద్రసఖం సమత్సు బృహద్యశో నావమివారుహేమ పాణిశరణం ప్రపద్యే స్వస్తితం బాధేష్వభయన్నో శోభాగో శివగో శివం స్వామివారిని కైలాసం నుంచి పిలిపించారు. కైలాసంలో ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆయన గురించి అనేక మంది తపస్సు చేస్తారు. మనుషులు చేస్తారు, దేవతలు చేస్తారు, రాక్షసులు చేస్తారు. మనుషులు తపస్సు చేస్తే పర్వాలేదు, దేవతలు చేసినా పర్వాలేదు, రాక్షసులు చేస్తే చాలా ఇబ్బంది. హిరణ్యకశిపుడు ఇట్టగే తపస్సు చేశాడు. ఈయనకి ఎందుకయ్యా కళ్యాణం చేయాలంటే అమ్మవారు పక్కన లేకపోతే ఎవరు వచ్చి ఏది అడిగితే అది ఇచ్చేస్తాడట. గాలింగుంభిని అగ్ని నంబువులను ఆకాశస్థలిన్ దిక్కులన్. ఆ హిరణ్యకశిపుడు వెళ్ళాడు, తపస్సు చేశాడు, ఆయన వచ్చాడు, అమాంతం ప్రార్థన చేశాడు. గాలింగుంభిని అగ్ని నంబువులను ఆకాశస్థలిన్ దిక్కులన్. గాలి, అగ్ని, ఆకాశం, దిక్కులు రేలన్ ఘస్రములం తమ ప్రబల భూరిగ్రాహ రక్షోగణ వ్యాలాదిత్య నరాది జంతుకలహ వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళి మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పింపవే. చూడండి ఎటువంటి కోరిక కోరాడో. మృత్యువులేని జీవితం కావాలి అని అడిగాడు హిరణ్యకశిపుడు. అలా ఇచ్చేశాడు. అందుకోసం ఎప్పుడు రాక్షసులు వెళ్ళి తపస్సు చేసినా ఈయన వెళ్ళి వరాలు ఇచ్చింది ఈయన ఒక్కడుగా ఉన్నప్పుడే ఇచ్చాడు. అందుకో